ఈయన పేరు లక్ష్మణ్. 25 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చాడు. ఈయన్ని పలకరించడానికి బ్లేజర్ వేసుకొచ్చిన ఈయన పేరు చక్రి. ఎలా ఉన్నావురా? బానే ఉన్నారా? 20 ఏళ్ళు కొమ్మలోకి పోయి ఇప్పుడే బయటకు వచ్చావు. సర్లే, టీవీ చూస్తూ మాట్లాడుకుందామా? సర్లే పెట్టు. ఈనాటి ముఖ్యాంశాలు. మన దేశ ప్రధానమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు నోబెల్ బహుమతి పురస్కారం అందుకోబోతున్నారు. సాయంత్రం నార్వేలో ఘనంగా జరగనుంది. దీనికి మన రాష్ట్ర సీఎం షర్మిలతో పాటు మరికొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రే, మన పిఎం జగన్మోహన్ రెడ్డియా? అవును. సీఎం షర్మిలానా? ఏంట్రా ఇది? ఏం జరుగుతుందిరా? లేని 20 ఏళ్ళు చాలా జరిగారు. ఇంకా ఏం జరిగిందిరా? చెప్పరా? చెప్పడం కాదురా, చూపిస్తా. నోస్ కొంచెం పెద్ద పెట్టండి. చెవులు అంత పెద్దగా అవసరం లేదు డాక్టర్ గారు. రే, అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? అక్కడ ఆవిడ ఉంది కదా, ఉంది ప్రెగ్నెంట్. వాళ్ళకి పుట్టపోయి పుట్టి ఎలా ఉండాలో సెట్ చేసుకుంటున్నారు. మేడం, ఏ కలర్ సెట్ చేయమంటారు? ప్యూర్ వైట్ కలర్ మైజ్బాబ్లో ఉండాలి. అంటే నా కలర్ అన్నమాట. హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేయమంటారు? బాస్ పవన్ కళ్యాణ్. యూ నాటి, మంచి టేస్ట్ ఉందబ్బా నీకు. ఓకే, ఇంతకీ హైట్ ఎలా సెట్ చేయాలి? అర్థమైందిలే, ప్రభాస్ హైటే కదా. అవును, ఇంతకీ మీ వాడిని ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారా? లాయర్ని చేద్దాం అనుకుంటున్నారా? పోనీ అలాగా డాక్టర్ని చేద్దాం అనుకుంటున్నారా? ఓ యూ నాటి, పూరి జగన్నాథ్ లా డైరెక్టర్ని చేద్దాం అనుకుంటున్నారా? ఇది ఇట్లా పట్టుకోండి. సీను స్క్రీన్ ప్లే డైలాగు డైరెక్షన్. సీను స్క్రీన్ ప్లే డైలాగు డైరెక్షన్. ఓకే, అంతా సెట్ చేశా. పుట్టాక ఏ రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోలో పడేస్తే మంచి బ్లాక్ బస్టర్స్తో బయటకు వస్తాడు. ఇది మీ బాబు 5 ఏళ్ళప్పుడు, ఇది మీ బాబు 10 ఏళ్ళ వయసు, ఇది 25 ఏళ్ళ. కంగ్రాట్స్, మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి నా హెల్ప్ వల్ల ఇది 50 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు. టెక్నాలజీ ఏంట్రా? అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో స్టాప్ ఇట్ రేణుకా. ఇది ఇల్లు అనుకుంటున్నావు, బార్ అనుకుంటున్నావు. ఆ తాగుడేంటి, ఆ డాన్సులు ఏంటి? పెళ్లికి ముందు మీ వాళ్ళు 2 కోట్లు కట్నం ఇస్తా అన్నారు. ఇప్పటికీ 25 లక్షలు ఇవ్వాలి. అవి తీసుకొస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే దుబాయ్. అది కాదు రేణుకా. ఒక్కసారి కంప్లీట్ అయితే నా మాట నేనే విన్ను. ఏం డైలాగ్స్ వద్దు రేణుకా. ఎక్స్ట్రా మాట్లాడితే కాలు కిందేసి తొక్కేస్తా. చెప్పేది విను రేణుకా. టైంకి మాత్రం మూడ్ వస్తుంది కానీ మనీ మాత్రం రావు. ఏం జరుగుతుందిరా అక్కడ? అది కూడా అర్థం కాలే. కట్నం రివర్స్ అయిందిరా. అప్పట్లో యాసిడ్లని, రేపులని, అడ్డమైన దాడులని చేశారు చెత్త నా కొడుకులు. ఇప్పుడు ప్రతి 3 అబ్బాయిలకి ఒక అమ్మాయి మిగిలింది. అందుకే కట్నం రివర్స్ అయింది. ఏరా, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? నానా, నేను స్కూల్కి విమానంలో వెళ్ళనంటే వెళ్ళను. స్కూల్ విమానమా? అదేరా, అప్పట్లో స్కూల్ బస్ లాగా. స్కూల్ బస్ లాగా స్కూల్ విమానమా? అరే, విమానంలో ఇష్టం లేకపోతే మన ఆడినో స్కోడానో తీసుకున్నాడు. ఏం కుదరదు డాడ్. నా తోటి ఫ్రెండ్స్ అందరు చార్టర్డ్ ఫ్లైట్స్ వస్తుంటే నన్ను ఇలా చీప్ గా ఆడి బెంజ్ లో వెళ్ళమంటారు. నో డాడ్. అరే, ఆడి స్కోడాల్లో వెళితేనే మన జీవితం విలువ, కష్టం విలువ, డబ్బు విలువ తెలిసేది. నువ్వు వెళ్ళు, స్కూల్ మానద్దు. కష్టాన్ని అర్థం చేసుకో. ఆడి స్కోడాల్లో తిరిగితే జీవితం విలువ తెలుస్తుందా? అధిక సంపన్నులే. ఎవర్రా పొద్దున్న? సార్, మందు బిల్లు. మందు బిల్లా? అదేరా, అప్పట్లో కరెంట్ బిల్లు, కేబుల్ బిల్లు లాగా. ఏంద్రాబాయ్ పొద్దున్న? సార్, వైన్ షాప్ నుంచి డైరెక్ట్ గా మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఇప్పటి వరకు 2 బకెట్ల మ్యాన్షన్ హౌస్ పట్టుకున్నారు. ఇప్పటి వరకు బిల్లు కట్టలేదు. కట్టకుంటే కట్ చేస్తాం సార్. మెయిల్ బెటరా అంటే నల్ల కట్ చేస్తాను, లొల్లి చేస్తాను రా బాయ్. సార్, బిల్ మెయిల్ చేసే రెస్పాన్సే లేదు సార్. అందుకే డైరెక్ట్ గా ఇంటికి వచ్చాను. 3 lakhs బిల్ వచ్చింది.
ఇంట్లోకి డైరెక్ట్గా వైన్ షాప్ నుండి పంపేయించేసుకున్నాడా? ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉందిరా, మీ ఇంట్లో కూడా వస్తుంది, నీకు తెలియదేమో, చెక్ చేసుకో. అవునా? మా ఇంట్లో కూడానా? ట్యాబ్ తిప్పి చూడరా. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఇంటర్వ్యూ జరుగుతుంది, సరిగ్గా చూడు. దాన్ని ఎలా పండిస్తారు? దాని ఏముంది సార్, బియ్యాన్ని భూమిలో పాతేస్తే దానంతటికి అదే పైకి వచ్చేది. అవును. యూ కెన్ గో. నెక్స్ట్. ఓకే, సంవత్సరానికి ఎన్ని క్రాప్స్ తీస్తారు? ఇప్పుడున్న టెక్నాలజీకి సంవత్సరానికి 6 పంటలు పండించవచ్చు సార్. 2 బోర్ ద్వారా, 2 బావి ద్వారా, 2 చెరువు ద్వారా. ఓకే. ఇంకా వర్షాల మీద ఆధారపడైతే కష్టం సార్. ఇలా వ్యవసాయం చేస్తే సంవత్సరానికి 70 బస్తాలు పండించవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇండియా. ఇండియా ఎక్కడుంది? కేరళలో. అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి. డాడ్, టెల్ మీ మై సన్ శాంసంగ్. ఈ రోజు నుండి పిజ్జాలు బర్గర్లు తినే టైం పోయింది డాడ్. ఏమైందిరా? రామరెడ్డి పొలంలో జాబ్ వచ్చింది డాడ్. వాట్ వాట్? కంగ్రాచులేషన్ మై సన్. ఎస్. నెలకు 10 రైస్ బ్యాగ్స్ ఇస్తారు డాడ్. దాంట్లో 2 రైస్ బ్యాగ్స్ నీకు పంపిస్తా డాడ్. ఓ, పండగ చేసుకో. నాకు తెలుసురా, నువ్వు ఏదో ఒక రోజు ప్రయోజకుడు అవుతావని నాకు తెలుసు. లవ్ యూ డాడ్, లవ్ యూ. ఏంట్రా అది? వాడేదో రెడ్డిస్ ల్యాబ్లో జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. రే, 20 ఏళ్ళ కిందట వర్షాలు లేక రుణాలు లేక రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారా. టెక్నాలజీ పేరు చెప్పి ఉన్న భూములు రియల్ ఎస్టేట్ చేశారు. అప్పుడు సాఫ్ట్వేర్ భూమి ఉంది, ఇప్పుడు వ్యవసాయానికి భూమి ఉంది. రైతులు ఏంది, రాజ్యాలు లేవు. రే, ఎక్కడికి రా, కంగారుకి వెళ్ళిపోతున్నావు? రాకెట్ ఇచ్చే టైం అయింది. రాకెట్ ఏంట్రా? అలానే అంగారకుడు తమ్ముడు బృహస్పతిలో జాబ్ చేస్తున్నారు. టిఫిన్లు ఇచ్చే టైం అయింది. రాకెట్లోనే పంపిస్తారు టిఫిన్. రాకెట్లో టిఫిన్ ఇస్తారా? రోడ్లు మారే, టెక్నాలజీ మారింది. ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా బిల్ పెట్టేశారు. పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళు కలిసి ఉంటే గొప్ప. డేటింగ్ చేయబోతే అదో పెద్ద వింతలా చూస్తున్నారు. ఇప్పుడు తాగినోడు ఎవడో లేడు. పాపులేషన్లో మన కంట్రీ నెంబర్ 1, ఎడ్యుకేషన్లో ఎవర్ గ్రీన్, టెక్నాలజీలో ట్రెండ్ సెటర్. మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. దేవుడిని పూజించడంలో మనోళ్ళ తర్వాత ఇంకెవరైనా. అన్నీ మారేరా. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. అన్నీ మారాయి కానీ పేదరికం మారలేదురా. గుళ్ళో హుండీలో డబ్బులు వేసేవాడు మెంటాలిటీ, గుడి బయట అడుక్కున్నాడు బతుకు ఎప్పటికీ మారదురా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చాలామంది చాలాసార్లు చెప్పారు. దాన్నే కొంచెం మార్చి కొత్తగా చెప్తున్నాను. మన దేశంలో లంచం కేసులు ఇరుక్కున్నాడు కూడా బయటికి రావాల్సింది లంచంతోనే. అది పేదోడి పరిస్థితి. అది 2040 కాదు కదా, ఇంకెప్పటికీ మారదు. 100 కాదు, 200 సంవత్సరాలైనా మారదు.